డాక్టర్ గారు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది నాకు. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాంపత్య జీవితంలో పాల్గొనవచ్చా? దీనికి పరిష్కారం ఏంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు యూరాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తీసుకోకూడదు అనేది దాని మేజర్ ఇష్యూ ఏం కాదండి. నార్మల్గా తీసుకునే ఆహారం నార్మల్గా తీసుకోవచ్చు. బట్ జనరల్లీ యూ హ్యావ్ టు అవాయిడ్ ఆల్కహాల్ అండ్ యూ హ్యావ్ టు అవాయిడ్ కోలా డ్రింక్స్ అండ్ వాటర్ అడిక్వేట్గా తీసుకోవాలి. వాటర్ బాగా తీసుకోవాలంటే రోజుకు 10 లీటర్లు తాగటం కరెక్ట్ కాదు. అరౌండ్ 4 liters ఈజ్ ఏ అప్రాప్రియేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు టేక్. నంబర్ 1. నంబర్ 2, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే యూరిన్ ఎక్కువసేపు ఆపుకోకుండా వచ్చినప్పుడు వెళ్ళి పోసేసుకోవాలి. దానికి అప్రాప్రియేట్గా ఇష్టం వచ్చినట్టు పక్కకి వెళ్ళి ఏదో ఒక యాంటీబయాటిక్ వేసుకున్నాం, 3 రోజులు తగ్గిపోయింది, మళ్ళీ 15 రోజుల తర్వాత వచ్చింది, మళ్ళీ ఒకసారి వేసుకున్నాం, మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత వచ్చింది, అట్లా కంటిన్యూస్గా యాంటీబయాటిక్స్ తెలియకుండా తీసుకుంటూ ఉంటే అది క్రానిక్ అయిపోయి సిగ్నిఫికెంట్గా రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. మనకి ఏ ట్యాబ్లెట్స్లో పనిచేయకోకుండా ఇంజక్షన్లు తీసుకోవాల్సి వస్తాయి. ఆ ఇంజక్షన్ కూడా 3 నుంచి 6 వారాలు తీసుకోవాల్సి వస్తాయి. సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మొదటిసారి ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత రెండోసారి రికవర్ అయితే ఖచ్చితంగా యూరిన్ కల్చర్ చేసుకొని దాంట్లో ఎటువంటి ఆర్గనిజం ఉంది, దానికి ఏ మందు కరెక్ట్గా పడుతుంది, ఆ ఆర్గనిజం బట్టి కొన్ని 5 రోజులు అవసరం అవుతాయి మందులు, కొన్ని వారం అవసరం అవుతాయి, కొంతమందికి 2 వారాలు అవసరం అవుతాయి. నంబర్ 2, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫీవర్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ నుండి ఫీవర్ ఉంటే మాత్రం ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఫీవర్ వచ్చిందంటే యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫెక్షన్ కిడ్నీకి పాకింది. జనరల్లీ మీకు ఏంటంటే ఏదో ఒక సైడ్ పెయిన్ ఉంటుంది, తర్వాత వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, తినబుద్ధి కాదు. ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడింగ్ టు ద కిడ్నీ. బ్లాడర్ వర్క్ ఉన్నప్పుడు అటువంటిది ఉండదు. బ్లాడర్ వర్క్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీకు జనరల్గా ఎక్కువసార్లు యూరిన్ వెళ్లాల్సి వస్తుంది, కొంచెం బ్లడ్ రావచ్చు, వెళ్ళినప్పుడు లాస్ట్లో కొంచెం మంట ఉంటుంది. 3వది ఏంటంటే దాంపత్య జీవితం, జనరల్లీ సెక్షువల్ యాక్ట్ ఆ టైంలో లిమిట్ చేసుకోమంటాం. ఎందుకంటే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి కాజ్ కూడా సెక్షువల్ యాక్ట్ వస్తాయి. సో వీ విల్ ఆస్క్ యూ టు లిమిట్. తగ్గిన తర్వాత యూ కెన్ బి యాజ్ నార్మల్ యాజ్ యువర్ బిఫోర్.